ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైనటువంటి ఒత్తిడి మొదలైంది. ఏంటంటే గతంలో ఈయన ఇచ్చిన హామీలే ఈరోజు ఆయనకి ఒక ఎలా అంటారో పీకకు చుట్టుకున్నాయి అని అంటారు. ఎందుకంటే ఎవరైతే గతంలో అంగన్వాడీలు ఉన్నారో వారిని చంద్రబాబు బాగా చూసుకున్నప్పటికీ వారికి అనేక హామీలు ఇవ్వడం, ఇప్పుడు అవి నెరవేర్చకపోవడం. సో ఈరోజు అంగన్వాడీలు రోడ్డు మీదకి రావడం, వారం రోజులుగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపరీతమైన నిరసనలకు వాళ్ళు దిగడం మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక్క అంగన్వాడీలే కాదు, ఆయా శాఖలు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్నారు. సో ఇలా అన్ని రకాల సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైట్ బి ప్రతిపక్షాల సైడ్ నుంచి కూడా రేపొద్దున హామీ రావచ్చు, లేదా ఈ ప్రభుత్వమే నెరవేర్చేయచ్చు ఎందుకంటే ఓట్ల కోసం అనే ఒక దృక్కోణంతో, లేకపోతే ఏదో ఒక సదుద్దేశంతోనో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ప్రభుత్వ వ్యతిరేకతను చాటి చెప్పే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి హామీలను నెరవేర్చలేదని చెప్పే విధంగా ఈరోజు ఆ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా ఈరోజు ఎవరైతే అంగన్వాడీలు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు సమాజంలో స్త్రీ సంక్షేమానికి, శిశు సంక్షేమానికి పెద్దపీట వేసేది అంగన్వాడీ టీచర్లు. దాంట్లో ఎటువంటి అసయోక్తి లేదు. అయితే ఏం జరిగిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి స్కీమ్ కాదు. ఈయన మధ్యలో బ్రోకర్ పాత్రే తప్ప జగన్మోహన్ రెడ్డిది పాత్ర ఏమీ లేదు దీంట్లో. ఈ మొత్తం కూడా ఏంటంటే సుబ్బు గారు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాదు. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం వరకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఐసిడిఎస్ స్కీమ్ కింద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అన్నమాట. ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మానిటరింగ్ చేసే పనే. ఈయన ఇచ్చేది ఏమి ఉండదు, రూపాయి బిళ్ళ కూడా. మొదట్లో 100% ఉన్నది. కాలగమనంలో ఏం చేశారంటే ఒక బాధ్యత ఉండాలని చెప్పి 90% స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, 10% మాత్రం మీరు పెట్టుకోండి అయ్యా అన్నారు. అయితే దీని యొక్క ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. మనకి స్త్రీ అంటే ఉమెన్, శిశువు సంక్షేమ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఉషా శ్రీచరణ్ గారు. ఆమె కూడా ఒక స్త్రీమూర్తే కదా, ఆమెకి తెలుసు కదా. ఒక స్త్రీమూర్తిలే ఆల్రెడీ. ఆమెకి ఎంత బాధ్యత ఉండాలా? కేంద్రంలో మంత్రి ఎవరు? స్మృతి ఇరానీ గారు. ఆమె కూడా లేడీయే కదా. జంటుకి ఎవరు ఈ పోస్టు? ఎందుకంటే ఆడవాళ్ళ కష్టాలన్నీ ఆడవాళ్ళకే తెలుస్తాయి అని చెప్పి ఇస్తారు. ఒక్కరోజన్నా ఉషా శ్రీచరణ్ ఢిల్లీ బొంగా స్మృతి ఇరానీ మినిస్టర్ని గలవంగా చూసారా మీరు? ఇప్పుడు చెప్తాను వరుసగా వినండి, చాలా మందికి తెలియకపోతే ఆంధ్రప్రదేశ్ మేధావులు తెలుసుకోండి. దీంట్లో మనకేముంటుందంటే సుబ్బు గారు, మొట్టమొదటి సెషన్లో 12 ఉంటాయి, 12 ప్రోగ్రాములు ఉంటాయి. సెకండ్ దాంట్లో ఒక ప్రోగ్రాం ఉంటుంది, అప్పటికి 13 అయినాయి. తర్వాత థర్డ్లో ఇంకొక 4 ప్రోగ్రాములు ఉంటాయి. మొత్తం 17 ప్రోగ్రాములు. ఇవి ఐసిడిఎస్ కింద చేసేటటువంటి ప్రోగ్రాములు మొత్తం 17 ప్రోగ్రాములు. ఆ 17 ప్రోగ్రాముల పేరు తెలుసో లేదో ఉషా శ్రీచరణ్ గారికి. షీ ఈజ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. బట్ వన్ థింగ్, కేంద్ర మినిస్టర్ కాడికి పోయి మీకు తెలియదు ఏంటంటే, మనకి చూడండి 2019-20 మధ్యలో కేంద్రం కేటాయించినటువంటి నిధులు -21% వాడుకోలేదండి. తర్వాత 2021లో -11% వాడుకోలే. తర్వాత 22-23లో -5%. కేంద్రం అలొకేషన్ ఇచ్చిన నిధులు కూడా వాడుకోలేనటువంటి దుర్మార్గులు వీళ్ళు. అలాట్ చేసిన నిధులు నా సొంత కవిత్వం కాదు. కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్లోకి వెళ్తే కాగోళ్ళు ఇచ్చిన నివేదిక చెప్తుండా నేను. కేంద్రం అలొకేషన్ చేసినటువంటి నిధులు వాడుకోలేనటువంటి దుర్మార్గమైన గవర్నమెంట్ ఇది. ఎవరినన్నా విఘ్నుల్ని ఆయన మాట్లాడుతుంటాడు కదా టీవీలోకి వచ్చి, ఒక ఆయన తెల్లబొచ్చేసుకొని ఒక ఆయన నేను పెద్ద ఆడిటర్లే అని సిఏ నాగార్జున రెడ్డి వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్గా అందరి గురించి ఇప్పుడు మాట్లాడవా నాగార్జున రెడ్డి దీని గురించి, ఐసిడిఎస్ గురించి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని యూటిలైజేషన్ ఎంత పర్సెంటేజ్ చేసుకున్నారో తెలుసా? సిగ్గు చేటు 65% చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని. దీని గురించి వివరం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రతిభా పాఠవాలు చెప్పమని చెప్పు ఆ సీఏ నాగార్జున రెడ్డిని. నేనే అపర మేధావిని అని చెప్తుంటాడు కదా ఆయన పెద్ద ఆయన చెప్పమని చెప్పు. ఆయన అప్పుడప్పుడు కూడా అంటుంటాడు అసలు ఏ శాఖలో ఎన్ని నిధులు ఉంటాయో వీళ్ళకి తెలియదు, వీళ్ళు పోయి కేంద్రాన్ని కానీ అడగగలిగితే చాలా నిధులు తెచ్చుకోవచ్చు. ఈ పథకాలు ఉండే సంగతి కూడా తెలియదండి చాలామందికి. ఈ 5 ఏళ్లలో ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మన రాష్ట్ర మంత్రి ఉషా శ్రీశరణ్ గారు పెద్ద ఆమె ఒక్కరోజన్నా ఢిల్లీకి పోయి ఈ నిధుల గురించి అడిగిందా? నేను ఇప్పుడు వరుసగా చెప్తాను చూడండి మీకు సుబ్బు గారు. టోటల్ మొత్తం బడ్జెట్ ఎంతో చెప్పనా? టోటల్ బడ్జెట్ 45,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం కింద పెట్టింది. మనకి ఎంత వస్తుందో కూడా ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్లు చేస్తున్నటువంటి సహేతుకమైనటువంటి ధర్నా, అది ఆషమాషి ధర్నా కాదు, వాళ్ళ ధర్మబద్ధంగానే ఉంది. మనం పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే పక్క రాష్ట్రాల మీద నేను ఎక్కువ జీతం ఇస్తానన్నట్టు. నువ్వు ఇవ్వబడ్డ శాలరీ బేసిక్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాని ప్రకారము ఈ సలహాదారులకు ఇచ్చేటటువంటి డబ్బు మొత్తం నువ్వు ఆ సలహాదారులు పెరిగి పారేస్తే లక్షలు వాళ్ళకి ఆఫీస్ మెయింటెనెన్స్లు, పిఏలు, వాళ్ళ పెండాకూడు చాలా ఇస్తున్నావు కదా. వాళ్ళందరినీ సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకి అందరికి దోపిడీ పెట్టి సాక్షి పేపర్కి ఇచ్చే యాడ్లు, సాక్షి టీవీకి ఇచ్చే యాడ్లు డబ్బులన్నీ తీసేస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వటం. నేను ఫైనల్గా కూడా చెప్తున్నా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కలేజా ఉండి దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగే దానికి ఆన్సర్ చెప్పమని చెప్పు. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో సీఎం ఆఫీసు పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంతో బయట పెట్టమను. దాంట్లో సగం కాదు వీళ్ళ జీతాలు పెంచితే. సీఎం ఆఫీస్ ఉంటుంది కదా, వాళ్ళ హెలికాప్టర్ ఖర్చులు, వాళ్ళు తిన్న జీడిపప్పు, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు, సాలవాలు ఇవన్నీ ఉంటాయి. ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకరు ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు బొగ్గర రాజేందర్ నాథ్ రెడ్డి, అది బయట పెట్టమను. దాంట్లో సగం కాదు ఈ పెంపు. ఈ సలహాదారులను 45 మంది సలహాదారులను తీసిపాడేసి పీకే పనేం లేదు కదా సలహాలు. అసలు సలహాదారులకు అపాయింట్మెంట్ ఇచ్చిండా ముఖ్యమంత్రిరా? వీళ్ళ సలహాలు ఇవ్వటానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ రోజైనా సలహాలు ఇచ్చిండా? ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేనప్పుడు, మంత్రులకే అపాయింట్మెంట్ లేనప్పుడు, వీళ్ళ సలహాదారులకి సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరపున జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ ఇచ్చే దాంట్లో మొత్తం లెక్క తీస్తే వీళ్ళకి పెంచే శాలరీ పెద్ద ఏం కాదు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు 5 ఏళ్లంటే, ఒకసారి ధర్మం మాట్లాడుకుందాం సుబ్బు. అధర్మం వద్దు మనకి. తిరుమల కొండ మీద 7 కొండల సాము ఉన్నాడు. మనం మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉండాలి. 4,200 ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల యొక్క జీతభత్యాలని 10,500కి తీసుకుపోయినాడు కదా. అంటే ఎన్ని రెట్లు పెంచాడో ఆలోచించుకోండి ఒక్కసారి. అంటే లోటు బడ్జెట్, తర్వాత విభజించిన రాష్ట్రం, అన్ని కష్టాలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు 4,200 నుంచి ఎక్కడ తీసుకుపోయినాడు? 10,500 రూపాయలకి శాలరీ తీసుకుపోయినాడు. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు మాత్రమే పెంచాడు. అవి సక్రంగా ఇస్తుండా? లేదు, సక్రంగా లేదు. 3 నెలలకో ఆయనకి ఎప్పుడు బుద్ధి పెడితే అప్పుడు ఇస్తున్నాడు. ఇంకోటి చెప్తాను సుబ్బు గారు, మొత్తం ఆపరేషనల్ సెంటర్లు ఎన్ని ఉన్నాయో తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? పోనీ ఉషా శ్రీశరణ్ గారికి ఈ అంకెలు తెలుసో లేదో తెలియదు కానీ, అమ్మా తెలుసుకో తల్లి, నేను చెప్తున్నా. 55,607 సెంటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎన్ని ఉన్నాయి? 55,607 సెంటర్లు ఉన్నాయి సుబ్బు గారు. దాంట్లో ఒక టీచర్ ఉంటుంది, అంగన్వాడీ టీచరు, ఒక హెల్పర్ ఉంటుంది. అంటే టోటల్గా ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 11,214 మంది ఒక హెల్పరు అండ్ ఉన్నారు. వీళ్ళు గ్రామంలో ప్రతి బిడ్డకి, అంటే ఎక్కడి నుంచి బీజం వేస్తారో తెలుసా? ఒక స్త్రీమూర్తి గర్భిణి అయినకంటే 0 నుంచి వీళ్ళు ఎప్పుడు దాకా 6 సంవత్సరాల పిల్లోడికి వయసు వచ్చిన దాకా వీళ్ళు పోషణ అందిస్తారు. ఆ గర్భిణీ స్త్రీలకి ఏమేం కావాలా అవన్నీ అందిస్తారు. కోడిగుడ్లు, పౌష్టికాహారము ఇవన్నీ అందించే బాధ్యత అంగన్వాడీ టీచర్లు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు ప్రీ ప్రైమరీ స్కూల్ అంటారు కదా, ఆ పిల్లల్ని ఎళ్ళగపోయి తీసుకొచ్చి వాళ్ళకి ఒక తల్లిలాగా లాలించి పాలించి, వాళ్ళు పాస్ పోసినా యూరిన్ పోసినా లేకపోతే ఏదన్నా అయినా కూడా టేక్ కేర్, సొంత తల్లిలాగా లాలించి ఆ పిల్లల్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి సొంత బిడ్డల్లాగా చూసేటటువంటి అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచడానికి నొప్పిగా ఉంది గవర్నమెంట్గా?
మీరు తీసుకున్న డబ్బులు, సలహాదారులు ముసుగులు మీరు తీసుకున్న డబ్బు ఎంత, అదంతా శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నా నేను. సలహాదారులను పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారా ఏంటి, డైరెక్ట్ అకౌంట్లో మనీ వేస్తున్నాం, మేము డైరెక్ట్ అకౌంట్ మనీ వేసి ఈరోజు మధ్యలో దళారులను తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు రైతు బంధు కాడి నుంచి అన్నింటిని డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారు. మరి ఒక్క వాలంటీర్ని పెట్టుకుని ఈ ఒక పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఎంత దుర్వినియోగం జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు ఉన్నారో ప్రతి 50 ఏళ్ళకి వాళ్ళు. అసలు వాలంటీర్లను తీసేస్తే 1-2 కాదు, మీరు అన్నట్టు ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరినీ అకామిడేట్ చేయొచ్చు. అసలు వాలంటీర్కి చట్టబద్ధత ఎక్కడుంది సుబ్బు గారు? వాలంటీర్లకు చట్టబద్ధత లేదు. పంచాయతీలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి పంచాయతీ. సర్పంచ్ కింద 8 మంది 12 మంది వార్డు సభ్యులు ఉంటారు. ఇంకా వార్డు సభ్యులు ఉండేది గిడ్డి బేగటానికా? ఈ వాలంటీర్లకు ఏం పని? ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగానే కదా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి అనుకున్నారు. అదే గ్రామ ప్రజలందరూ ఏం చేశారు? నిన్ను ముఖ్యమంత్రిగా ఎట్టెన్నుకున్నారో గ్రామ సర్పంచ్ని ఎన్నుకున్నారు కదా. గ్రామ సర్పంచ్ కింద వార్డు సభ్యులు ఉంటారు కదా ప్రతి పంచాయతీలో. వాళ్ళు ఏం గడ్డి పీకుతుంటారా వార్డు సభ్యుల? వాళ్ళకి చెప్పచ్చు కదా. వీళ్ళందరూ ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఇంట్లో ఓటు మనకేస్తాడా, ఏ ఇంట్లో ఓటు మనకేయడా అని లెక్కలు తీసుకోవటానికి వాలంటీర్లు పెట్టుకున్నారు. అంతే తప్ప ప్రజా సంక్షేమం కాదు. ఆ వాలంటీర్లు పరమ దండగా, వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు పంచాయతీలో ప్రతి పంచాయతీలో వార్డు సభ్యులు ఉంటారు. 150 ఓట్లకు ఒక వార్డు ఉంటారు. మా గ్రామాల్లో అయితే 150 ఓట్లకి అంటే 50 ఏళ్ళు సరిపోయినాయి కదా. ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఆ వార్డు మెంబర్ చేసే పని నీ సొంత సైన్యాన్ని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న రహస్యాలు, భూముల రహస్యాలు, ఓట్ల రహస్యాలు, వాడు బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆధార్ కార్డులు, వాడు పిండా కూడా అన్నీ తీసుకుంటుండా లేదా? అవి ఎక్కడికి పంపిస్తున్నాడు? కాబట్టి నేను అంటుండేది ఏంటంటే దీని గురించి కదా, మనకి బేసిక్స్ చూద్దాం. ఇలా డ్రింకింగ్ వాటరు, ప్యూర్ డ్రింకింగ్ వాటరు ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉందో చెప్పు జగన్మోహన్ రెడ్డి, యువశాస్త్రి చరణ్ గారిని, మినిస్టర్ గారిని. ప్యూర్ డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ ఫెసిలిటీసు, ఎలక్ట్రిసిటీ, ఈ ఎసెన్స్లు అన్నమాట ప్రధానంగా ఉండాలి. పర్మనెంట్ బిల్డింగ్లు ఎన్నున్నాయో చెప్పనా? అంగన్వాడీ సెంటర్లో మనం ఎన్ని అనుకున్నాం? 55,607 సెంటర్లు ఉన్నాను. అన్నిటికీ పర్మనెంట్ బిల్డింగ్లు ఉన్నాయా? పర్మనెంట్ బిల్డింగ్లు లేవు సుబ్బు గారు. 8,318 పర్మనెంట్ బిల్డింగ్లు, 8,318. తర్వాత రెంటెడ్ బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి? 7,716 రెంటెడ్ ఉన్నాయి. ఈ రెంట్ బిల్డింగ్లు నిన్న పోయి తాళాలు చుత్తులు పెట్టి పగల కొడుతున్నారు అంగన్వాడీ సెంటర్లు. ముందు వాళ్ళకి రెంట్ ఇచ్చినా ఎవరు ముఖం చూసి ఇచ్చారా? ఇల్లు అనుకుంటున్నాడు. ప్రభుత్వం ముఖం చూసి ఇల్లు ఇవ్వలా ఎవరు కూడా. ఆ స్థానికంగా ఉంటుంది కాబట్టి అంగన్వాడీ టీచరు, అమ్మ ప్రభుత్వం 6 నెలలకో 3 నెలలకో వస్తాయమ్మా, నేను రెంట్ తెచ్చిస్తాను, మీరు డిస్టర్బ్ చేయబాగా. ఇప్పుడు ఆ రెంట్కి ఇచ్చిన ఓనర్లందరూ తాళం వేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారనుకో, మాకు ప్రభుత్వం 3 నెలల నుంచి మాకు చాలామంది రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయా? ఇప్పుడు ఏం చేయాలా? ఓనర్లందరూ తాళాలు వేసేయాలా. మాకు ముందు రెంట్ పే చేసి అప్పుడు రండ్రబాయ్ మా ఇంట్లోకి అని చెప్పి అడిగినారనుకో, ఎంత సిగ్గుపడ్డి ప్రభుత్వానిక. కాబట్టి అంగన్వాడీ టీచర్లది బేసిక్ అంటే వాళ్ళు అడిగే 26,000 కాకుండా 18,000 రూపాయలు చేయటంలో తప్పే లేదు సుబ్బు గారు. 18,000 రూపాయలు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలి. అదేవిధంగా హెల్పర్లకి, పిల్లలకి అందరికీ ఫుడ్ ఉండి పెట్టే హెల్పర్స్గా ఉంటారు కదా, వాళ్ళకు ఒక 12,000 రూపాయలు, వాళ్ళకి ఒక 18,000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకి ఇవ్వటంలో ధర్మం ఉంది. వాళ్ళేమో 26,000 అడిగిందని ప్రభుత్వం 26,000 ఏమో ఇవ్వలేదు, కానీ ఒక 18,000 రూపాయలు వాళ్ళ ఐడియా కూడా అదే కదా. వాళ్ళ ఐడియా ఏదైనా కానీ ప్రభుత్వం ఎంతో కొంత కొద్దిగా ఇచ్చడంలో ఈ సలహాదారులకి వీళ్ళందరికీ ఇచ్చేదానికంటే వాళ్ళకి ఇవ్వడం తప్పలేదు. ఇప్పుడు నేను ఫైనల్గా చెప్తున్నాను సుబ్బు గారు, ఇప్పుడు మనకి మిషన్ శక్తి వరుసగా చెప్తాను. అమ్మా ఉషాశ్రీ శరణ్ గారు తెలుసుకోండి, ఈ ఉండయో లేవో, లేకపోతే మీ కార్యదర్శిని అడగండి, ఆయన ఏం చెప్తాడు. ప్రధానమంత్రి మాతృవందన యోజన, 1 స్టాప్ సెంటర్, బేటీ బచావో బేటీ పడావో, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, ఇన్ఫర్మేషన్ మాస్ కమ్యూనికేషన్, మహిళా శక్తి కేంద్రం, ఉజ్వల, ఉమెన్ హెల్ప్ లైన్, జెండర్ బడ్జెటింగ్ అండ్ రీసెర్చ్ పబ్లికేషన్ అండ్ మైనారిటీస్, హోమ్ ఫర్ ఇండోస్, మహిళా పోలీస్ వాలంటీర్స్. ఏడొక సందర్భం, సచివాలయంలో వాలంటీర్ ఉందా? మహిళా పోలీసునా? అది జగనన్న ఇచ్చిన ఉద్యోగం కాదు, అది కేంద్ర ప్రభుత్వం. ఏంది? మహిళా పోలీస్ వాలంటీర్ అమ్మాయి. ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీస్ వాలంటీర్ని పెట్టారా? అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకంలో భాగంగా పెట్టాడు. తర్వాత సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్,
స్టెప్ అని ఒక ప్రోగ్రాం ఉంది ఆడవాళ్ళకి. ఎన్ని దిక్కల ట్రైనింగ్ ఇచ్చాడు చెప్పమని చెప్పు ఈ ఉషా శ్రీశరణ్ గారు మంత్రిగా. సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఈ 12 పథకాలు నేను చెప్పింది మిషన్ శక్తిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోగ్రాం. ఈ 12 ప్రోగ్రాంలో ఇవన్నీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రోగ్రాంలకు సంబంధం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఇచ్చిన దాన్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే ప్రోగ్రాం. తర్వాత అంబ్రెల్లా ఐసిడిఎస్ అని ఒకటి ఉంది. అంబ్రెల్లా ఐసిడిఎస్ అని ఒక ప్రోగ్రాం ఉంది. ఇదేంటంటే చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్. అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరన్నా దొంగలు ఎత్తుకోబోతున్నా, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నా పిల్లల్ని ప్రొటెక్షన్ చేయాలి. ఏంది పిల్లల్ని కొంతమంది ఎత్తుకోబోతూ ఉంటారు. అది ఒకటి ఉందన్నమాట. దాని పేరే మిషన్ వాత్సల్య. మిషన్ వాత్సల్య. తర్వాత అంబ్రెల్లా ఐసిడిఎస్, ఇది పోషన్ 2 కింద ఉంటుంది. అంబ్రెల్లా ఐసిడిఎస్ పోషన్ 2లో మీకు ఏం చెప్పొద్దంటే అంగన్వాడీ సర్వీసు, నేషనల్ న్యూట్రిషన్ మిషన్. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఎగ్గని తీయాలా, ఎన్ని కిలో క్యాలరీలు బాడీలోకి ఉండాలా, అంటే ప్రెగ్నెంట్ స్త్రీకి ఎన్ని కిలో క్యాలరీలు ఎనర్జీ ఇవ్వాలా. తర్వాత ఇట్లా మనకేందంటే స్టెప్ బై స్టెప్ అంటే ఎన్ని కిలో క్యాలరీలు ఇవ్వాలి కూడా నేను చెప్పేస్తాను క్లియర్గా. గైడ్ లైన్స్ ప్రకారమే చెప్తాను, మనకి ఏరేది ఏమవుద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు ప్రోటీన్స్ వచ్చి 15 గ్రాములు ప్రోటీన్స్ ఇవ్వాలి. 500 కిలో క్యాలరీలు ఎనర్జీ ఉండే ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి. ఎంత? 500 కిలో క్యాలరీలు ఎనర్జీ ఉండే ఫుడ్ ఇవ్వాలా. 15 గ్రాములు ప్రోటీన్స్ ఇవ్వాలా. రెడీ అమ్మ బడవ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కోడిగుడ్లు, మిల్క్, ఈ చిక్కీలు, న్యూట్రిషన్ ఫుడ్లో కూడా మీ వాళ్ళకే టెండర్లు ఇచ్చేసి దాంట్లో కూడా లూటీ చేస్తుంటారు. పిల్లలు నోటికాడ ఆహారం కూడా లూటీ చేసి మొదలు పెడతారా. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చేసరికి 600 కిలో క్యాలరీలు ఎనర్జీ గల ఫుడ్ ఇవ్వాలి. తర్వాత 20 గ్రాములు ప్రోటీన్స్ ఫుడ్ ఇవ్వాలి. ఇట్లా ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి వ్యవహారం అంత చేస్తుంటే దాదాపు ఎంతమంది ఉంటారో తెలుసా సుబ్బు గారు ప్రెగ్నెంట్ లేడీసు? నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్లుగా. వాళ్ళు స్టాటిస్టిక్స్ ఎప్పుడన్నా బయట పెడతాయి కదా, ఉషా శ్రీశరణ్ బయట పెట్టమను. 6.5 లక్షల నుంచి 7 లక్షలు ప్రెగ్నెంట్ స్త్రీలు ఉంటారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. తర్వాత చిన్నపిల్లలు దాదాపు 15 లక్షల మంది ఉంటారు. చిన్నపిల్లలు ఏదో 0 to 3 years ఉన్న పిల్లలు 15 లక్షల మంది ఉంటారు. కనీసము ఉషా శ్రీశరణ్ గారు ఈ 4 సంవత్సరాల 8 నెలల పరిపాలన కాలంలో ఒక్క అంగన్వాడీ బిల్డింగ్ కట్టిందని చెప్పమను. ఒక్క అంగన్వాడీ ఎన్ని అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిందో శ్వేతపత్రం రిలీజ్ చేయమను. నేను అడుగుతున్నాను కదా, ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు నువ్వు కట్టినవు తల్లి, ఎన్నిటికి ఫౌండేషన్ వేసినావు, ఎన్నిటికి రిబ్బన్ కటింగ్ చేసినావు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసము ముఖ్యమంత్రి పదవి కాదు, తన స్వార్థం కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం, తన చేసిన ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవడం కోసమే ముఖ్యమంత్రి పదవి, కానీ ప్రజల సంక్షేమం కోరి ముఖ్యమంత్రి పదవి కానే కాదని నా ప్రగాఢమైన విశ్వాసం. ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజల కోసం ఉండాలి. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రిని ప్రజాసేవ కోసం ఎన్నుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే తన యొక్క రక్షణ కోసం, తన చేసిన ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవడం కోసమే ముఖ్యమంత్రి పదవి, కానీ ప్రజా సంక్షేమం కోసం కానే కాదు, ప్రజల సంక్షేమం కోసం కానే కాదు అనేది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం సుబ్బు గారు.